చెప్పండి. నా పేరు రవీందర్ రెడ్డి. మా తక్కలపల్లి. మేము 11 గంటలకు మా భార్య నేను ఇంటికి బయలుదేరి గోల్డ్ డబ్బాలో పెట్టుకొని బ్యాంక్కి వెళ్ళాం 12 గంటలకు. ఎంత డబ్బా కొంచెం సైజు కలవక ఇబ్బంది అయ్యి పెట్టలేకపోయి మా భార్యకు డబ్బా ఇచ్చి నువ్వు నేను సామాను కొనుక్కొని వస్తాను నేను చెప్పిన. బస్సు ఎక్కిపోయి అక్కడ చూసుకునేసరికి తక్కలపల్లి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? సురక్ష హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్ వచ్చే లోపల మీరు తక్కలపల్లి నుంచి ఎక్కడికి వచ్చారు? ఏ బ్యాంకు? తక్కలపల్లి నుంచి యూనియన్ బ్యాంక్ వచ్చినాం, ఆంధ్ర బ్యాంకు. వచ్చి తక్కలపల్లి నుండి జగిత్యాల యూనియన్ బ్యాంక్కి వచ్చినాం. అది లాకర్లో పెట్టుకున్నాం గోల్డ్ అని పట్టుకొస్తే డబ్బా సైజు పెద్దగా అయ్యి దాంట్లో వీలు కాలేదు. కాకపోతే రేపు పెట్టుకుందామని సంచిలో సదిరి పెట్టుకొని మా భార్యను బస్సు ఎక్కి ఇంటికి పోమని చెప్పిన. నేను ఊరికి సామాను పోయినా. అప్పటికి సురక్ష హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్కి వచ్చే లోపల బస్సు ఎక్కే లోపల ఏదో మిస్ అయినట్టు మాకు అనుమానం. ఇక్కడ పోయి చూస్తే లేదు. అంటే బస్సు ఎక్కినాక పోయిందా? బస్సు ఎక్కక ముందే పోయిందా? ఎక్కేటప్పుడే. ఎక్కే లోపే పోయింది. ఎన్ని తులాల బంగారం ఉంది బ్యాగులో? మేము 40 అంటే 40 తులాలు మా అందరికి ఉన్నది. మేము పెట్టింది కూడా అంతే. కాకపోతే అది సార్ చేసేది మరి గది గిది రేటు అటు తెలిసి 28,000 రాసింది సార్. అంటే మీరు ఎంత అంటున్నారు? ఎంత పోయింది? మా లెక్కకు 40 ఏబో ఉంటుంది. ఫిర్యాదు చేసిరా? ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్లో. సీసీ కెమెరా